సినిమా పరిశ్రమ అంతా ఒకవైపు వెళ్తుంది. సినిమాలంటే ఇలా ఉంటాయి. ఇలా కమర్షియల్ హంగులతో ఉంటాయి. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాస్ చేయాలి. ఇలా ఉంటేనే పెద్దగా సినిమాలు ఆడతాయి అనుకునే ఒక మిత్‌ని బ్రేక్ చేసి, ఒక దారి ఇట్లా కాదు. నేను చూపించే దారిలో మీరందరూ రండి. అందరూ లాభపడతారు. అందరూ పెద్దవాళ్ళవుతారు అని చెప్పేసి ఒకడు కలగన్నాడు. ఆ కల కన్నాడు. ఆ కలని నిజం చేసుకున్నాడు. ఆ కలను నిజం చేసుకోవటం అంటే అలాంటి కల మామూలు వాళ్ళకి ఎవరికైనా వస్తే గనుక, అమ్మో! ఇదేందో పీడ కలొచ్చింది. అమ్మో! ఇంత పెద్ద కలొచ్చింది. అసలు ఇయన్నీ కలలే. అందుకే కలలంటాం. ఇలాంటియన్నీ అనేసి మనం సైలెంట్‌గా పక్కకెళ్ళిపోతాం. కానీ ఆ కలొచ్చింది దిగ్దర్శకుడు రాజమౌళి గారికి. అత్యద్భుతమైన దర్శకుడు రాజమౌళి గారికి. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారి కన్న కల అది. అందుకే అది కల పక్కకు పోలేదు. ఆ కల రూపుదాల్చుకుంది. అలా వచ్చింది. ఇప్పటి వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమా వచ్చి 10 ఏళ్ళు దాటిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఒక్కొక్కటి ఎపిసోడ్‌లు రిలీజ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఒక డాక్యుమెంటరీ టైప్‌లో 4 ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. 'బాహుబలి: ద టార్చ్ బేరర్'. టార్చ్ బేరర్ అంటే ఒక రూట్ చూపించేవాడు. అందరినీ ఒక రూట్‌లోకి మార్చేవాడు. తన రూట్‌కి తిప్పుకునేవాడు. ఆడే టార్చ్ బేరర్. 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో త్రివిక్రమ్ గారు చెప్తారు డైలాగ్. ఆ సినిమాలో ఉండే డైలాగ్ ఉంటది. రావు రమేష్ గారితో చెప్పిస్తారు. వాడు టార్చ్ బేరర్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు. నిజంగా టార్చ్ బేరర్స్ అలానే ఉంటారు. మొత్తం ఒక వ్యవస్థని మార్చేస్తారు. ఒక ఐడియాలజీని మార్చేస్తారు. నిజంగా సంబంధించి దానిలో ఆ 4 ఎపిసోడ్‌లు 'ద డ్రీమ్' ఫస్ట్ ఎపిసోడ్. అక్కడ అసలు ఇలాంటి ఒక కల కనొచ్చా? చేయగలమా? చేద్దాము. ఇలా బావుంది కదా ఐడియా అని ఫస్ట్ 'విజేంద్ర ప్రసాద్' గారు ఒక ఐడియా చెప్పారట. వెన్నుపోటుతో మొదలైద్ది. 3 సీన్‌లు చెప్పారు ఆయనకి. వెన్నుపోటుతో మొదలవుతది. ఇలాగా ఒక రాజ్యం ఉంటది. దీనికి సంబంధించి ఒక చిన్న అంతర్లీనమైన కుట్ర జరుగుతది. ఈ పాయింట్స్‌తోని స్టార్ట్ అయినప్పుడు ఇంకా చూడండి రాజమౌళి గారి మైండ్‌లోకి పాదరసంలాగా ఆ కథొచ్చేసింది. అస్సలకి ఎళ్దాము అని జెప్పేసి ఎళ్ళిన ప్రతి చోట విజయమే. ప్రభాస్ గారికి పిలిచి ఫస్ట్ కథ చెప్పారట. ఆ తర్వాత రానా గారు, ఆ తర్వాత అనుష్క గారు, నాజర్ గారు ఒక్కొక్కళ్ళు ఆయన ఆ కథ ఎవరిని కోరుకుంటే ఆళ్ళొచ్చేసారు. ఇంక రమ్యకృష్ణ గారు. ఇంక రమ్యకృష్ణ గారికి లైఫ్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి కథ వస్తదా అనుకునేవారట. ఇక ఆ సినిమా షూటింగ్ టైంలో అయితే గనక నిజంగా అండి మనందరం 'బాహుబలి' చూసి మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ 'బాహుబలి' చేసి మాట్లాడారు. మాట్లాడినోళ్ళు 150,00,00,000 మందున్నారు. ఆళ్ళు చేసినోళ్ళు ఒక 500 మంది కూడా లేరు. ఆ 500 మంది తమ సొంత సినిమా ఇది. మేము 'బాహుబలి' దాన్ని ఒక ఎపిక్ సినిమాలో మేమందరం ఉన్నాం. ఏదో జరగబోతుంది. రాజమౌళి గారు ఏదో చేస్తారు అని ప్రపంచం అంతా నమ్మిన సినిమా 'బాహుబలి'. ఇప్పుడు మనం నమ్మటం వేరు 10 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత. కానీ ఆ పని చేసేటప్పుడు నమ్మటం అంటే ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే నాకు నిజంగా కూడా సినిమా కంటే కూడా సినిమా ఎట్లాగో అత్యద్భుతం. ఆ సినిమాకి ఎనకాల ఉన్న స్టోరీస్ చూస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కడి కళ్ళల్లో ఒక చిన్న జీర, ఒక బాధ, ఒక ఆనందం. ప్రభాస్ గారైతే ఎన్ని సార్లు ఏడ్చారో. అంటే ఆ ఎమోషన్, ఆ స్టోరీ చెప్తున్నప్పుడు. అసలు 'శోభు' గారు లాంటి వారు నిజంగా ఆ సినిమా హిట్ అవ్వకపోతే ఏమై ఉండేవారో అనే ఒక ఆలోచనే నాకు నిజంగా మెంటలెక్కేసింది. నిజంగా గదా! ఒకవేళ నిజంగా హిట్ అవ్వకపోతే ఏమైపోయేవారు ఈళ్ళంతా? కానీ అన్ని గుండెల్ని కలిపిన ఒక గుండె రాజమౌళి గారు. అరె! వాట్ ఎ మ్యాన్ హీ ఈస్. శభాష్ రాజమౌళి గారు. మీతో పాటు మేమందరం గూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంత, ఎంత బ్యూటిఫుల్ సార్. మీరు చెప్పిన 'ఎల్లుండి' సినిమా రిలీజ్ అనంగా మీరు చెప్పిన డ్రామా అంటే మీలో ఎంత గొప్ప నేరేటర్ ఉన్నారో, ఆ సినిమా అంతా మేము చూసాం గానీ, ఆ సినిమా వెనకున్న కష్టాలకు సంబంధించిన తాలూకా మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ మీరు చెప్తుండే ఉండే నేరేటివ్ ఉంది గదా! మైండ్ బ్లోయింగ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అందరికి గనుక ర్యాంకింగ్‌లు ఇస్తారు. ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్స్. అలా ఇస్తున్నప్పుడు ఒక్కొక్క ర్యాంక్‌కి మధ్యలో ఒక 5 పాయింట్లు, 6 పాయింట్లు, 10 పాయింట్లు గ్యాప్ ఉంటది. కానీ మీకు మిగతా వారందరికీ కూడా ర్యాంకులు గనుక కేటాయిస్తే దర్శకులకు సంఘానికి సంబంధించి రాజమౌళి గారికి 1000కి 990 మార్కులుంటే మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ప్లేస్‌లో, థర్డ్ ప్లేస్‌లో ఉంటారు. కానీ వాళ్ళందరికీ 850 కాడి నుంచి స్టార్ట్ అవుతాయి.
అంటే 140 మార్కుల దాకా మీకు దగ్గరలోకి వచ్చేవాళ్ళు, దరి చేరేవాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు చెప్తున్నాను. మళ్ళీ, 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 మళ్ళీ గూడా మీరు గూడా అలాంటిది చేస్తారా అంటే నాకు కూడా నాకు నిజంగా డౌటే. ఎందుకంటే మీరే చేశారు కదా! 'త్రిపుల్ ఆర్'. మళ్ళీ అది 'బాహుబలి'నైతే నేను నంబర్స్ పరంగానో లేకపోతే స్టార్స్ పరంగానే మీరు అద్భుతంగా చేయగలరు. అద్భుతమైన సినిమా చేస్తారనుకుంటాం గానీ 'బాహుబలి'ని చేయలేరు. కానీ మీరిచ్చిన దానిలో మళ్ళీ 'బాహుబలి 3' రావచ్చేమో. ఎవరు చెప్పబోయారు అన్నట్టుగా అనిపిస్తే నిజంగా ఇట్స్ ఎ మిరాకిల్. వస్తే గనుక బావుంటది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆ కల వచ్చిందని చెప్పా కదా! ఇప్పుడు ఆ బిల్డింగ్‌ని ఎలా కట్టాలి? ఆ డ్రీమ్ బిల్డింగ్ ద డ్రీమ్ అనేది సెకండ్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్‌కి సంబంధించి అందరూ చేస్తున్నారు. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఫస్ట్ 10 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత 15 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత 25 ఎకరాలు తీసుకున్నారు. ఒక్కొక్క కింగ్డమ్‌కి ఒక్కొక్కటి ఇలాగ అలా జరిగిపోతా ఉంది సినిమా అంతా. ఎక్కడ చూసినా సరే దాదాపు 100 ఎకరాల పైన 'బాహుబలి' చేతుల్లో ఉంది. ఆ టైం అంతా, ఆ పీరియడ్ అంతా. నాకన్నిటికంటే ముద్దొచ్చిన అంశం ఏందంటే, ఆ కాలకేయులు మధ్యలో ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఒకతనికి చెయ్యి ఇరిగిపోయిందంట. చెయ్యి ఇరిగిపోతే ఆయన "అమ్మా నేనెళ్ళి కట్టుకట్టిచ్చేసొస్తాను. నా ప్లేస్‌లో వాడిని పెట్టండి, ఈడిని పెట్టండి, ఈడిని పెట్టండి" అనంటే ఇంకంతకంటే బ్యూటిఫుల్ థింగ్ ఏముంది? అంటే ఈ సినిమాలో నేను నటించాలి. విచిత్రం ఏందంటే ఆయన ఎక్కడ కనపడరు. కాలకేయులు 1000 మంది నల్లటి గెటప్‌లో ఉంటారు. వాళ్ళెవరో గూడా తెలీదు. కానీ ఆ సినిమాలో మేముండాలనే ఒక తపన. ఒక నిరంతర దీక్ష, ఒక మెంటల్ అంటారు కదా! ఒక మొండితనం, ఒక పిచ్చి, ఒక ఒక ఇంక దాన్నేమంటారు? మెంటల్ మ్యాడ్‌నెస్ ఉంటేనే ఇలాంటివి చేయగలరు. అలాగే ఇంకొకటి మంచి కామెడీ టైమింగ్‌తో చెప్పారు రాజమౌళి గారు. అందరూ లైన్‌లో నించోమనేవారంట. అందరూ లైన్‌లో నించుంటే ఎవడో పక్కకి పడితే, "ఏయ్! ఎవడ్రా లైన్‌లో నించోలేదంటే," "మేడం నేను నించున్నాను మేడం. ఆడే సరిగ్గా నించోలేదని" చెప్పి వాడి మీద చెప్పేవాడంట. అంటే ఎంత చిన్న పిల్లల్లాగా అంటే అన్ని వందల మంది ఉంటే ఎన్ని వందల కథలొస్తాయి. ఇలాంటి ఒక అత్యద్భుతమైన సినిమాకి సంబంధించి ప్రపంచం మొత్తం గూడా ఎదురు చూసింది. 'వై కిల్డ్ కట్టప్ప బాహుబలి'. ఆ డబ్ల్యూకేకేబీ అనేది ట్విట్టర్‌లో చాలా కాలం నడిచింది. మొత్తం 150,00,00,000 మంది భారతీయులతో పాటు ప్రపంచంలోని 'బాహుబలి' సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఒక 2 ఏళ్ల పాటు ఒక ప్రశ్నుండింది. ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు? అంతటితో ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిపోయింది. అసల ఆ మూమెంట్‌ని నేను సెలబ్రేట్ చేసుకున్న విధానానికి నాకింకా గుర్తు. ఎందుకంటే డే 1 వీళ్ళది ఆర్‌కే సినీప్లెక్స్ రాఘవేంద్ర గారి స్టూడియోలో ఫస్ట్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు మనం థియేటర్స్ దగ్గరున్న ఆ ఎపిసోడ్‌లో. అక్కడ నేనున్నాను. అప్పుడు ప్రభాస్ గారు ఎంత ఫ్రెష్‌గా అంత రెబెల్ చేస్తున్నట్టున్నారు. ఆ టైము. రానా గారు అందరూ, అందరూ వచ్చారు. ఏదో జరగబోతుందనుకున్నాం గానీ, అలాంటి అత్యద్భుతం జరగబోతున్న దానికి మనందరం సాక్ష్యభూతాలుగా ఉన్నామా అనిపిచ్చింది. అయి చూస్తుంటే ఆ మెమరీసు అసలు 'వల్లి' గారు, 'రమ' గారు ఎంత ఎంతంటే ఒక ఫ్యామిలీ, ఒక సినిమా కోసం ఫ్యామిలీ మొత్తం అలాగా అలా ఉండిపోయారు. 'శ్రీనివాస్ మోహన్' గారు వీఎఫ్ఎక్స్ ఎడిటరు, 'సిబు సారిల్' గారు అసలకి ఒక్కళ్ళేంటి అసలకి. 'త్రిపినేని ప్రశాంతి' గారు కాస్ట్యూమ్స్‌కి సంబంధించి, 'రమ రాజమౌళి' గారు ప్రతి ఒక్కళ్ళ కష్టంతో పాటు 'కీరవాణి' గారు లాంటి ఒక మ్యాన్ ఇప్పటికి నాకు ఆ సౌండ్ వినపడతా ఉంటది 'బాహుబలి 2' అనగానే. ఎందుకంటే 'బాహుబలి 2'ని నేను తెల్లవారుజామున 2:00 చూసి ఇంటికొస్తుంటే నాకు ఇంటికొచ్చి పడుకుంటే కూడా ఆ సౌండు వినపడతా ఉంది. ఆ స్టింగ్స్‌ది సంబంధించి. ప్రామిస్ అంత హానెస్ట్‌గా నాకంత నచ్చిన సినిమా 'బాహుబలి 2'. దానన్నిటిని మళ్ళీ నెమరు వేసుకొని ఒకసారి ఏం జరిగిందని జెప్పేసి కెమెరామెన్ సెంథిల్ సంబంధించి ఒక పక్క ప్రతి ఒక్క సీన్‌ని మళ్ళీ మనం సినిమా మీద మళ్ళా ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క సీన్‌ని మళ్ళీ రాజమౌళి గారు మళ్ళీ ఆయనే నటించి చూపిస్తుంటే అదొక మజా. నాజర్ గారికి ఆ చెయ్యి లేని దగ్గర వెనక నుంచి ఒకళ్ళు ఎక్కడో వచ్చి చెయ్యి పెడతా ఉంటే అదొక మజా. ఇంకా అసలకి మన కట్టప్ప గురించి ఉన్ననే ఉన్న సత్యరాజ్ గారు ఆయన స్టోరీ చెప్పారు. అసలకి ఇలా ఇలా ప్రతి ఒక్కళ్ళ గురించి వాళ్ళ మెమరీస్ చెప్తుంటే ఏడుపొచ్చేసిందంటే కొంతమందికి వాళ్ళు ఏడ్చేశారు. ఇక అన్నిటికంటే నాకు ముఖ్యంగా బాగా నచ్చింది. నిర్మాతని అమ్మని ఎందుకనాలి? ఎందుకనాలి? ఎందుకంటారు? ఒక నిర్మాతకి దర్శకుడు ఎంత గౌరవం ఇస్తాడు? ఆ గౌరవం అంతా దక్కింది ఆ నిర్మాతలు మొత్తానికి. అది కె. రాఘవేంద్ర గారయ్యుండొచ్చు, శోభు గారయ్యుండొచ్చు, ప్రసాద్ గారయ్యుండొచ్చు. శోభు యార్లగడ్డ గారైతే ధైర్యం. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడిద్దని. ప్రసాద్ గారు వెరీ వెల్ మేనర్డ్ బిజినెస్ మ్యాన్. లెక్క ఇంతుండాలి గదా! ఇప్పుడు ఇయన్నీ ఎక్కడి నుంచి తేవాలంటే శోభు ఏం పర్లేదు
అని ఒక ధైర్యం చెప్పగానే యెస్ మా అన్న ఉన్నాడు కదా! ఎళ్దాం పద అని చెప్పేసి ఆయనకు ముందు దారి. ఇలాగా అసలు వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేను నిజంగా మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చూస్తాను. నిజంగా ద టార్చ్ బ్యారర్ అంత పిచ్చుండాలి. అలాంటివి చేయాలంటే అంత సాహసం ఉండాలి. అలాంటి దానికి దగ్గరికి చేరాలంటే అంత పెద్ద కల కనాలి. అలాంటి కన్నా రాజమౌళి గారు నిజంగా అత్యద్భుతం. ఇప్పుడు నాకు నిజంగా మళ్ళీ గూడా ఇంకొక టార్చ్ బ్యారర్ లాగా వీళ్ళు ఎందుకు కనబడుతున్నారంటే, ఇలా గొప్ప గొప్పగా తీసిన సినిమాలు చాలా ఉంటాయి. అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కటి కూడా 'బాహుబలి' అంత అవ్వనవసరం లేదు. కానీ దాని మేకింగ్ వీడియో, బ్యాక్‌గ్రౌండ్‌లో అసలొక ఇలా చేయొచ్చు. దాన్ని ఒక మొత్తం ప్రతిరోజు జరిగిన దాన్ని వీడియోస్ తీసి ఫుటేజ్ రూపంలో ఉంటే, వాటన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని, ఎడిట్ చేసుకొని పెడితే అదొక స్టోరీలా ఉంటది. బ్యూటిఫుల్ స్టోరీస్ ఎన్నుంటాయో. ఆ సినిమాకి సంబంధించి కొన్ని సంవత్సరాలు పాటు పనిచేశాడు మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్. ఇలాగా ఒకళ్ళు కాదు అందరూ గూడా. అసలు ఎంత బాగా అనిపించిందో ఆ ఇమేజెస్ చూస్తే. పెద్ద 'ప్రభాస్' గారిది ప్రమాణ స్వీకారానికొచ్చే సీన్‌ని రాజమౌళి గారు ఒక 15 మందున్నారు. ఆటి మధ్యలో నుంచి ఓ చిన్న కర్రలు పెడితే, అటు మధ్యలో నుంచి రాజమౌళి గారు నడుచుకుంటూ వస్తుంటే, మనం చూసిన విజువల్‌కి అంటే వాళ్ళ ఊహ ఎంత పెద్దగా ఉండింది. ఎంత గొప్పగా ఉండింది. ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే. రమ్యకృష్ణ గారు మాట్లాడుతూ, మేము చేసేటప్పుడు అన్నీ సగం సగం కనబడేయి. కానీ ఒక్కసారి స్క్రీన్ మీద మమ్మల్ని మేము ఐమాక్స్ పెద్ద స్క్రీన్ మీద అలా చూసుకోగానే అనంగానే ఆ విజువల్ కట్. ఎంత బ్యూటిఫుల్. మళ్ళీ ఈ ఈ మేకింగ్ వీడియోని కూడా కట్ చేయటం అనేది చాలా బాగా చేశారు. ఇకపోతే 'ప్రభాస్' గారు కింద పడుకొని, మీద పడుకొని, మధ్యాహ్నం తినగానే సార్ కొంచెం పడుకోవాలట. దాన్ని చాలా వ్యంగ్యంగా చెప్పారు రాజమౌళి గారు. మనోడు ఒక రౌండ్ పడుకుంటాడు, ఏస్తాడు, పాన్పేస్తాడు అన్నట్టుగా చెప్పాడు. అంటే చాలా క్యాజువల్‌గా ఆయనంత గ్లోబల్ లెవెల్‌కెళ్ళిపోయిన దర్శకుడు. కానీ ఇప్పటికి కూడా అలానే ఉంటాడు. సినిమాని రివ్యూ రైటర్లు అనుకునే సినిమాని చంపేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మీకు గుర్తు చేయాల్సిందే. నిజంగా మాకు కూడా గుర్తుంది రాజమౌళి గారు. మేమందరం సినిమా చూసేసి బయటకొచ్చాము. అందరం కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కానీ మాకు మాకు సినిమా నచ్చింది. నాకు బాగా గుర్తు. నేను, మా టీవీ రఘు ఆడ బయటకొచ్చి కూర్చొని మనకు బానే ఉంది గానీ ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు? రాజమౌళి గారి సినిమాలో 'ప్రభాస్' గారి భుజం మీద శివుడి ప్లేస్‌లో జెండు బాంబ్ పెట్టారేంటి? ఎందుకని మేము డిస్కషన్ చేసుకున్న సంగతి నాకు బాగా గుర్తు. ఇలాంటియన్నీ మెమరీస్. మిమ్మల్ని చూస్తుంటే ఆ 4 ఎపిసోడ్‌లు చూస్తుంటే మమ్మల్ని మేము మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాం. వి ఆర్ వెరీ హ్యాపీ. నిజంగా అత్యద్భుతంగా ఉంది. ఇది చేసిన వాల్స్ అండ్ ట్రెండ్స్ నిర్మాతలు. అది మీరు గూడా ఒక పక్క ఉన్నా గూడా దాన్నంతా ప్లాన్‌గా ఒక పకడ్బందీగా ఆర్డర్‌లో పెట్టి చేయటం. ఇకపోతే సెకండ్ యూనిట్ డైరెక్టర్ గారు కార్తికేయ గారి గురించి మాట్లాడాలి. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది దాంట్లో చాలా పక్కాగా ఉంటాడు. తను చేసే పనికి ఎంత నాణ్యత ఇవ్వాలని మేమందరూ పర్ఫెక్షనిస్టులు కావడంతో మీ దగ్గర నుంచి పెరిగిన కుర్రోడు ఎలా ఉంటాడంటే చూడాలంటే కార్తికేయని చూస్తే తెలిసిద్ది. అలాగే కాలభైరవ గారు ఒక సాంగు క్యారవాన్‌లో రెడీ అయిందంటే ఇప్పటికీ నమ్మలేం. అలాంటి ఒక ప్లేసు. అసలు ప్రసాద్ ల్యాబ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో సెల్ ఫోన్ల మధ్యలో కీరవాణి గారు ఉంటే కిందంతా కూడా సింగర్స్ అందరూ 'దినకర్' గారు చాలామంది కనిపించారు నాకు. అరే! అమేజింగ్ సార్. మీ కష్టానికి ఒక బాహుబలి కాదు 10 బాహుబలులొస్తాయి. దేనికంటే మీరంతా అంత పని రాక్షసులు. అంత క్రియేటివ్ రాక్షసులు మీరంతా. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా మీకు బాహుబలి చేసి 10 సంవత్సరాలయింది, 11 సంవత్సరాలయింది కానీ నాకైతే మొన్న ఈ మధ్య బాహుబలి వచ్చిందని ఉంది. ఎందుకంటే తిరుపతిలో మీతో పాటు ఈవెంట్‌కి నేను గూడా వచ్చాను. మీ ఐదుగురికి ఒక ఫోటో తీశాను నేను. ప్రభాస్ గారు, అనుష్క గారు, తమన్నా గారు, రానా, రాజమౌళి గారు. మీ ఐదుగురే కావాలని చెప్పి. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. నేను గూడా ఒక ఆలోచన ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు క్రియేటివ్ స్పేస్‌కి ఎంత వాల్యూ ఇస్తారని చెప్పడానికి చెప్తున్నాను నేనిది. అంత బాగా బ్యూటిఫుల్‌గా మీరు దాన్ని ఎలివేట్ చేసుకునే విధానం గానీ, ఇకపోతే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ. వావ్! వాట్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ రాజమౌళి గారు. మీ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఒక గ్లింప్‌ని లేపాలంటే, ఒక పాయింట్‌ని చెప్పాలంటే ఎంత అత్యద్భుతంగా మీరు చేయగలరు. గ్లోబల్ లెవెల్‌లోకి మీరు ఎళ్ళగలరనేది ఎలా ఎళ్లారు? ఎంత సాధ్యమైంది? కానీ మీకొచ్చిన కష్టాలే ఇయాల తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినియి. మీకు నిజంగా అన్ని 250,00,00,000 నిజంగా మీ దగ్గర ఉండుంటే, మీరిన్ని ఆలోచనలు చేసుండేవాళ్ళు కాదేమో. మీ దగ్గర డబ్బు తగ్గే కొద్దీ ఎక్కడికెళ్ళాలని మీ ఐడియాలజీ పెరిగింది. వీడియోస్ చేశారు. కొత్త వీడియోస్ చేసి అమ్మారు.
ఎప్పుడైతే మీరు ధర్మ ప్రొడక్షన్స్కి వెళ్ళారో గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే అనిల్ తడాని గారు మీ దగ్గరికి వచ్చారో గేమ్ అంతా అవుట్. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అన్నప్పుడు మీరు గుండెలు పగిలి ఎలా ఏడ్చారో, ఏం జరుగుతుందో అర్థం కాక మీరు మెంటల్గా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, సాయి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, మీరు ఎమోషనల్గా మీరు అలా ఉన్నప్పుడు ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఇదేం పెద్ద విషయం కాదు, నెక్స్ట్ పార్ట్ 60-70 కోట్లలో తీయొచ్చా అని అడిగిన ఆయన మీ పక్కన నించోవటం, ఇలాంటివన్నీ లైఫ్లో ఉంటాం. చాలా పెద్ద విషయాలని మీరు ఎంతో గొప్పగా చెప్పారు రాజమౌళి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. మీరు కాబట్టి, మీరు చేయగలిగారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని చూసి మీ తర్వాత ఇన్ని గొప్ప సినిమాలు రాగలుగుతున్నాయి. అంత పెద్ద నిర్మాతలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారిది బ్యాంకాక్ స్టోరీ నాకు భలే నచ్చింది. బ్యాంకాక్లో పూరి జగన్నాథ్ గారికి డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదట. రాజమౌళి గారు సినిమా బాహుబలిలో నటించిన ప్రభాస్ నాకు ఫ్రెండ్ అని చెప్తే వెంటనే ఆయనకి డైరెక్ట్ అపాయింట్మెంట్ అసలు అపాయింట్మెంట్ లేదు, డైరెక్ట్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ అయితే చేశారంట. అసలు ఇలాంటివన్నీ వింటే అసలు దీని వెనకాల ఎన్ని కథలు ఉన్నాయి. వాటిని సరదాగా కథలు చేస్తే కూడా నిజంగా అత్యద్భుతంగా ఉంటాయి ఈ రోజున్న సోషల్ మీడియా యుగంలో. బ్యూటిఫుల్ సార్. ఇంకా మీ గురించి నేను చెప్తా ఉంటే రేపటిదాకా చెప్తాను. నాకు మీరందరిని చూస్తుంటే ఎంత అడ్మిరేషన్ అంటే, బాహుబలి టీం అనే కాదు, ఆ ప్యాషన్కి. శోభు గారిని చూస్తూ ఉంటాను, మధ్య మధ్యలో చాలాసార్లు కలుస్తారు, కానీ ఎందుకు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ చేయాలంటే కూడా మన స్థాయి కాదేమనిపిస్తుంది. వాళ్ళు అంత గొప్పగా కనపడతారు మనకి, కనపడాలి కూడా. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఒక లెక్కలన్నింటినీ మార్చేశారు. తెలుగు సినిమా లెక్కలన్నింటినీ కట్టకట్టేసి ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ రాజమౌళి గారు, ప్రభాస్ గారు దాదాపు ఏడ్చినంత పని చేశారు. ఎందుకంటే ఆయన ఒక నిర్మాత కొడుకే. సార్ ఇంత పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు, ఇప్పుడు ఎలాగా పరిస్థితి ఏంటి అంటే, ప్రభాస్ గారు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు. ఏమైపోతారు వీళ్ళందరూ, మనల్ని నమ్మి పెట్టారు, రాదా డబ్బు, ఏంటి పరిస్థితి అని. ఒక్కరోజు, ఒక అర్ధరాత్రి, సినిమా వాళ్ళ లైఫ్ అంతా ఒక్క రాత్రితో అటు ఇటు అయిపోతుంది, జీవితాలు తారుమారైపోతాయి. అందుకే సినిమా వాళ్ళ లైఫ్ని ఎవరు నమ్మరు, కానీ అద్భుతాలు చేసేది కూడా వాళ్ళే. ఎంత అద్భుతాలంటే, ఒక్కరోజు మౌత్ పబ్లిసిటీతో శుక్రవారం రిలీజ్ అయితే శనివారం మొత్తం అది పోయింది, ఇది పోయింది, అది ఇది అనుకుంటా చిన్నగా హిట్ టాక్ వచ్చి ఆదివారం సాయంత్రం వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో రామ్ గోపాల్ వర్మ గారు నిన్నటిదాకా ఒక ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు, ఒక ఫ్లాప్ ఇచ్చిన నిర్మాత, ఒక ఫూల్, ఇవాళ రోజు వచ్చిన ఒక బిగ్ అద్భుతమైన నిర్మాత, ఒక మిరాకిల్ పర్సనాలిటీ, శోభు కంగ్రాచులేషన్స్ అని చెప్పినప్పుడు ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తని చెప్పి శోభు గారు చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో ఒక మెరుపు. నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు, మెంటలోళ్ళు అయిపోతారు అన్నప్పుడు రాజమౌళి గారు మాట్లాడుతూ చెప్పారు. ఆ 2 రోజులు ఎవరు మాట్లాడించినా శోభు గారు నవ్వుతున్నారంట అని. అది ఏంటిది, ఏమైపోతాడు ఇతను, అన్నిటికీ ఒక నవ్వుతున్నాడు ఏంటి, ఎందుకు ఇంత బ్యాడ్ వస్తుంది, ఏంటి నా పరిస్థితి అనుకొని సినిమాకి వెళ్దామని చెప్పేసి బయలుదేరితే ఎదురుగా కార్తికేయ బాల్కనీలో కనబడితే రాజమౌళి గారికి ఏం చేయాలో అర్థం కాక కార్తికేయని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని బోర్న ఏడ్చేశాడట. బాబోయ్, ఆ ఏడుపు సీన్ చూసి నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. అలాగే రమా మేడం దగ్గర ఒక ప్రాపర్టీ ఉందంట. ఆ ప్రాపర్టీ అమ్మేసేసి చేసేద్దామని ఆలోచించిందంట. అంటే ఇదంతా కూడా వన్ డే ఆలోచనే, అది ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా. ఆ ఒక్కరోజు అందరినీ అలా ఆలోచింపజేసింది. ఆ రోజు ఆమె దగ్గర ఉన్న ప్లేస్కి ఒక చిన్న సెట్ కూడా రాదు. మణికొండలో చిన్న ప్లేస్ ఉందంట ఆమె పేరు మీద. అంటే ఒక్కొక్కళ్ళ వాళ్ళ సాక్రిఫైజెస్ మన ప్రొడ్యూసర్స్కి మనం ఏం చేయగలం, మనం ఏం చేయొచ్చు ఈ సినిమాకి, ఇలా అంటున్నారు. కానీ మళ్ళీ ఆ మాటల్లో మన ఈ సినిమాలన్నీ ఇట్టనే అంటారు కదా, పోయిందంటారు, మళ్ళీ బాగుందంటారు, హిట్ అవుద్దేమో, హిట్ అవుద్ది అనుకుంటా. ఆమె మాట్లాడుతుంటే ఎంత నిజాయితీగా మాట్లాడారు మేడం మీరు. ప్రతి ఒక్కళ్ళకి కీరవాణి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. మీ ఫ్యామిలీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కీరవాణి గారు కానీ, రాజమౌళి గారు కానీ, రమ్మ గారు, వల్లి గారు, కార్తికేయ, ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్. కష్టపడటానికి ఎలా కష్టపడాలో మీరు చూపించారు ప్రపంచానికి.
మీరు నిజంగా ఇలాంటివి చేస్తూ ఉండండి సార్. ఇలాంటి ఎన్ని ఎపిసోడ్‌లు వచ్చినా నెట్‌ఫ్లిక్సోళ్ళు తీసుకుంటారు. ప్రపంచానికి మిమ్మల్ని చూపిస్తూనే ఉంటారు. మేము చూస్తూనే ఉంటాం. జై బాహుబలి. చూస్తూ ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి మంచి మంచి విషయాలు, మరిన్ని విషయాలు, కొత్త విషయాలతో మీ ముందుకు వస్తుంటాను. మీతో పాటు ఉన్న టీమ్ అందరూ కూడా పెరిగారు. వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు ఎంత చిన్న పిల్లల్లాగా ఉండేవాళ్ళో, ఈ రోజున ఒక పెద్ద సంస్థగా ఎదిగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా మీతోనే ఉన్నారు. మీ చుట్టూనే ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు. టాలెంట్ అనేది మీ పక్కనే, మీ చుట్టుపక్కలే పెట్టుకుంటారనడానికి ఇదొక ఉదాహరణ. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లల.